క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084 ఉన్నటువంటి బీసీ కుల బాంధవులందరికీ ఈ కార్యక్రమానికి కర్మకర్తగా ఉన్నటువంటి వ్యక్తులందరికీ సోదరులకు అలాగే మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఒక గొప్ప వ్యక్తి జన్మదినం సందర్భంగా ఇందిరా పార్క్ దగ్గర సత్యాగ్రహ దీక్ష, బీసీల సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం జరగడం, అందులో ఏ ఆహ్వానం లేకపోయినప్పటికీ అందరూ రావడం, ఇది బీసీల్లో వచ్చినటువంటి చైతన్యానికి ఒక ప్రతిరూపం లెక్క కనిపిస్తా ఉంది. సోదరులారా, ఇప్పుడే చాలా మంది మిత్రులు కూడా మాట్లాడినారు. అయితే సత్యాగ్రహ దీక్ష, తర్వాత నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష, ఇవి బీసీలకు తమ రాజ్యాధికారాన్ని సాధించుకోవడానికి వాడుతున్నటువంటి ఒక కార్యక్రమం. ఏమైతుంది మరి? నిరాహార దీక్ష చేస్తే మనసు అంటే ఏడుతుంది. బాగా తిని యుద్ధానికి పోదాం పరి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, అవతలోడు తిని ఉండే మనం బలహీనంగా పోతే యుద్ధంలో దిగి ఓడిపోతాం. మంచిగా బలమైన సైనికుల లెక్క తయారై యుద్ధానికి పోతే ఈ యుద్ధంలో గెలుస్తాం. వాస్తవానికి నేను కూడా చాలాసార్లు అనుకునేది, ఏంది బీసీల దీక్షలేంది, ఇవి ఎందుకు రారు, ఈ పబ్లిక్ ఎందుకు మేల్కొన్నారు అనుకున్నా. కానీ ఈసారి వచ్చిన మార్పు, ఈసారి బీసీలో వచ్చినటువంటి చైతన్యం, ఈసారి బీసీలో వచ్చినటువంటి కదలిక ఏదైతే ఉందో అది నేను 100% నమ్ముతా ఉన్నా. మన గ్రామాలలో, మన నరేంద్ర అన్న కూడా అంటే గ్రామాలలో అగ్గి పుట్టిద్దాం, యుద్ధం చేద్దాం అంటున్నారు. ఎందుకో ఏమో తెలంగాణ రాష్ట్రానికే, ఈ ప్రాంతానికే ప్రతి 10 ఏళ్లకు ఉద్యమం పుట్టిస్తుంది. ఈ గడ్డ ప్రతి 10 ఏళ్లకు ఉద్యమం పుట్టిస్తూ ఉంటుంది. ఈ తెలంగాణలో మిగిలిన ఉద్యమాలు అయితే ఇది ఒక్కటే, బీచ్ ఒక్కటే మిగిలినట్టుంది. అన్ని అయిపోయింది, దేశంలోనే అన్ని అయిపోయినాయి. కాబట్టి బీసీల ఉద్యమం మరొక గొప్ప ఉద్యమంగా మారబోతా ఉంది. నేను నమ్ముతా ఉన్నా, ఇక్కడ వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు ఉండవచ్చు కాక, నాకు బీసీలే ముఖ్యమని మొన్ననే ప్రకటించిన పార్టీ కంటే ముందు ఇక్కడ ఉన్న నాయకులు కూడా పార్టీ తర్వాత ఫస్ట్ బీసీలు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది మీ అందరికీ సూచన చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ బీసీ ప్రజలు లేకుండా, వీళ్ళ ఓట్లు లేకుండా మనం ఇక్కడ వరకు రాలే. కాబట్టి ఏదైతే తెలంగాణ ఉద్యమంలో మీ పదవులను తునప్రాయంగా ఈసీ అవతల కొట్టినో, రాబోయేటువంటి బీసీ ఉద్యమంలో కూడా ఈ పదవులు కేవలం తునప్రాయంగా వదలడానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇవాళ మనం ఊకున్న బీసీలు ఊకునే పరిస్థితిలో లేరు గ్రౌండ్ లో. ఎందుకంటే గ్రౌండ్ అంతా తయారైపోయింది, గ్రౌండ్ లో చైతన్యవంతం అయిపోయినారు. ఎక్కడ చూసినా బీసీ సమాజం పైన చర్చ జరుగుతూ ఉంది. ఏం జరుగుతుంది అనేటువంటి అంశం మీద ఒక చర్చ జరుగుతూ ఉంది. సో ఈ వేదిక నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు 42% రిజర్వేషన్ ప్లస్ బీసీల కులగణన చేపడతామనేటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ ఆ మాట కట్టుబడి ఉంటుంది, ఉండి తీరాల్సిందే. అలాగే కాంగ్రెస్ పార్టీ తన స్టాండ్ ను కామారెడ్డి డిక్లరేషన్ రూపంలో తీసుకొచ్చిన విధంగా అటు భారతీయ జనతా పార్టీ గాని, ఇటు బీఆర్ఎస్ పార్టీ గాని తమ అధినాయకత్వాల చేత ఈ స్టాండ్ ను బయటికి తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడ్డది. వాళ్ళ మీద మీరంతా కూడా ఒత్తిడి పెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎస్, కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తుందని తెలిస్తే మొదటగా వ్యతిరేకించి నోరెత్తేది గొంతెత్తేది తీర్మార్మలన్నదే. అలాగే బీఆర్ఎస్ పార్టీ గాని, లెఫ్ట్ పార్టీలు గాని, ఇంకా ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీ అధినాయకత్వాలు వాళ్ళ స్టాండ్ ను బయట పెట్టాల్సిందే. వాళ్ళ వ్యూహం ఏందో చెప్పాల్సిందే బీసీల పట్ల. ఇది ఈ సత్యాగ్రహ దీక్ష ద్వారా
మేము అడుగుతున్నటువంటి మాట. ఇంకంతేకాదు, మొన్న మేమంతా మన ఓబీసీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ మీటింగ్ కోసం నేను, కృష్ణన్న, తర్వాత మన సీనన్న అందరం కలిసి ఢిల్లీకి పోయినాం. ఢిల్లీలో కూడా ఓబీసీ వింగుని, స్టూడెంట్ వింగుని ఎట్లా డెవలప్ చేయాలి, ఎట్లా ఈ ప్రాంతాల వారిగా, యూనివర్సిటీల వారిగా తీసుకుపోవాలి, ఎట్లా బలోపేతం చేయాలనే దానిపైన వక్తలందరూ సుదీర్ఘంగా చర్చించారు. కానీ ఒకటి చెప్తా ఉన్నా, బీసీ సోదరులారా, సహజంగా తీన్మార్ మల్లన్నకు కొంత ఇన్బిల్ట్ గానే ఉంటది. అది అధికార పార్టీ, ప్రతిపక్షమా, ఇంకోట నేనేం పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే మీ అందరు కూడా తెలుసు, తీన్మార్ ఎమ్మెల్సీ పదవి, తీన్మార్ మల్లన్న అనే పేరు కంటే ఎమ్మెల్సీ పదవి చాలా చిన్నదే నా దృష్టిలో. కాబట్టి తీన్మార్ మల్లన్న అనే పదాన్ని, ఆ మనిషిని తయారు చేసినటువంటి సమాజమే ఇలా సంక్షోభంలో ఉంటే మల్లన్నకు ఎమ్మెల్సీ పదవి కొత్త పేద కిరీటం ఏం కాదు, కాబోదు కూడా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, రాబోయేటువంటి రోజుల్లో కొన్ని దశాబ్దాల పాటు ఈ బీసీలను ఒక్కొక్క శరీరాన్ని కలపడానికి ప్రయత్నం చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చినటువంటి ఆర్ కృష్ణయ్య గారు, అలాగే ఈ సంఘాలను, బీసీలను ఐక్యం చేయడం కోసం వివిధ సంఘాల రూపంలో, వివిధ నిరసనల రూపంలో, ఉద్యమాల రూపంలో ఇక్కడి వరకు తీసుకొచ్చినటువంటి ఆ ఉద్యమ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఐక్యం చేయడం, వీళ్ళ ద్వారా ప్రజల్లోకి వెళ్లడం, తద్వారా కొత్త శక్తిని పుట్టించడం, అధికారాన్ని తీసుకోవడం, ఇదే మన లక్ష్యంగా ఉండాలి. అలాగే మన ప్రజల కోసం మనము ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, వేదిక మీద ఉన్నోళ్ళు కానీ కింద ఉన్నోళ్ళు కానీ, మల్ల జన్మ లేదు, ఏమైనా చేస్తే ఇప్పుడే మనోళ్ళ కోసం, మల్ల జన్మ లేదు, ఏమైనా చేస్తే ఇప్పుడే మనోళ్ళ కోసం చేయాలి. దానికోసం అందరం కూడా సంసిద్ధులం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ నేనైతే ఇందిరా పార్క్ నుంచి చెప్తా ఉన్నా, నాకు బీసీలు ఫస్ట్, తర్వాతనే మా ముఖ్యమంత్రి గారని చెప్తా ఉన్నా. మీరు కూడా మాట చెప్పారు. మీరా వేదిక మీద ఉన్నటువంటి నాయకులు కూడా అంతే పకడ్బందీగా, అంతే నిబద్ధతతోని మనమంతా ఐక్యంగా పోరాటం చేయాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. రేపు పొద్దుగాల బీసీలు ఇచ్చేటువంటి ప్రతి కార్యాచరణ, ప్రతి అంశాన్ని 100% ప్రజల్లోకి తీసుకుపోతాం. వాళ్ళ బీసీలు చెప్పేటువంటి మాట ప్రకారమే మేము ముందుకు నడుస్తామని చెప్పి మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా. ఒక నాయకుని గురించి, నాయకుని దగ్గర నుంచి బీసీ సమాజం ఇదే ఎక్స్పెక్ట్ చేస్తుందేమో నేను అనుకుంటా ఉన్నా. ఇలా ఇందిరా పార్క్ కాడ దీక్ష పెట్టావు, తాజ్ హోటల్లో సమావేశం పెట్టావు, లేకపోతే ఇంకో చాట పెట్టావు, ముగించిపోయే ఉద్యమం కాదు ఇది. ఇది ప్రారంభమైన యుద్ధం. ఇది ప్రారంభం కాబోతున్నటువంటి మహా ఉగ్ర యుద్ధం ఇది. ఈ యుద్ధంలో బలమైన సైనికులే ఉండాలి తప్ప బలహీనమైనటువంటి శరీరాన్ని శిక్షించుకొని ఉపవాస దీక్షలు కాదు చేయాల్సింది. బలమైన వీర సైనికులు లెక్క బయటికి రావాల్సిన యుద్ధం ఉంది. ఆ యుద్ధంలోకి మీ అందరూ రావాల్సిందిగా మేము కూడా వస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మిత్రులకు వందనాలు తెలియజేస్తూ, జై బీసీ, జై బీసీ. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.